కొటేషన్తో ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. అదేంటి అంటే, తెలివైన వాళ్ళంతా జ్ఞానులు కాదు, తెలివి తక్కువ వాళ్ళంతా అజ్ఞానులు కాదు. అంతే కదండి. ఇక్కడ తీసుకుంటే మనకు చాలామంది కూడా చాలా తెలివిగా కనిపిస్తారు, తెలివిగా పనులు చేసుకుంటారు. అంతేకాని వాళ్ళు జ్ఞానులు అని ఎప్పటికీ కూడా చెప్పలేము. తెలివైన వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా జ్ఞానులు అని అనుకోలేమన్నమాట. అదేవిధంగా తెలివి తక్కువ వాళ్ళు అంటే కొంతమంది ఒక క్లాస్లో కానీ, ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడ తీసుకున్నా కూడా చాలా తెలివి తక్కువగా కనపడతారు. అంటే వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారంటే, అరే వీళ్ళు ఇంత డల్గా ఉన్నారు, ఏం చేస్తారో ఏమో, ఎలా చేసుకుంటారో లైఫ్ని అనుకుంటాం. వాళ్ళంతా కూడా అజ్ఞానులేమీ కాదు. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే, తెలివిగా కనిపించే వాళ్ళే జ్ఞానులు కాదు, తెలివి తక్కువగా కనిపించే వాళ్ళు అజ్ఞానులు కాదు. వాళ్ళలో జ్ఞానం ఉండవచ్చు, వీళ్ళలో కూడా తెలివిగా కనిపించే వాళ్ళ దగ్గర కూడా జ్ఞానం లేకపోవచ్చు. కాబట్టి ఇది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళతో సాంగత్యం చేసినప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళు అసలైన జ్ఞానులా కాదా అని. జ్ఞాని అర్థం కాడంటండి, జ్ఞాని అర్థం కాడు. ఒకవేళ అర్థమైతే అది మరొక జ్ఞానికి మాత్రమే. అంతే కదండి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఎవరైతే ఒకే రకమైన ఆలోచనలు, ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే మీట్ అవుతారు. వాళ్ళే మనకి అంటే సేమ్గా కనపడతారు. అంటే వాళ్ళకి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అనమాట. జ్ఞాని అనేవాడు ఎవరికి కూడా అర్థం కాడు. అదే ఏ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం ఉన్న వాళ్ళే అర్థమవుతారు. ఇక్కడ జ్ఞాని అంటే ఏంటి? మహోన్నతమైన జ్ఞానం కలవాడు అని అర్థం. అంటే అతను ఎవరికి అర్థం కాడు, అతను ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ఒక్కొక్కసారి చూస్తే అతను మార్నింగ్ అంతా కూడా నిద్రపోయి ఉండవచ్చు, లేకపోతే మార్నింగ్ అంతా కూడా వివిధ రకాల డిఫరెంట్ వర్క్స్లలో టైం వేస్ట్ చేస్తూ ఉండవచ్చు. కానీ ఎప్పుడు అతను మనకు అర్థమవుతాడు అంటే, ఎప్పుడైతే సరి అయిన అదే రకమైన జ్ఞానం కలిగిన వానికి మాత్రమే అతను ఎందుకు చేస్తున్నాడు, ఏ విధంగా అలా జరుగుతుంది, అతని ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది సరి అయిన జ్ఞానము అంటే అదే రకమైన జ్ఞానం కలిగే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అంటే ఇక్కడ తీసుకుంటే ఒక సాఫ్ట్వేర్కి అర్థం కావచ్చు, ఒక డెవలపర్ ఇంకో డెవలపర్కి అర్థం అవ్వచ్చు, ఒక టెస్టర్ ఇంకో టెస్టర్కి అర్థం అవ్వచ్చు. అంటే ఈ విధంగా జ్ఞానం ఈక్వాలిటీ ఇన్ విజ్డమ్, ఈక్వాలిటీ ఇన్ నాలెడ్జ్ అనమాట. సో ఈక్వాలిటీ ఇన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు సరి అయిన విధంగా 100% అర్థమవుతూ ఉండవచ్చు.